అయినావా రాములారి గుడి జనవరిలో మనందరం పూజ చేసినావా? ఎల్లుండి శ్రీరామనవమి వస్తుందా? పోరామా గుడికి? రాములారి లెక్కన చేద్దామా? అంతా చేయాలి అంతా. ఇలా మనం ఇంత ధైర్యంగా మన దేశంలో మనం ఏమి పనులు ఆడుకుంటే పోతున్నారు మనల్ని. మన పట్నం పక్కన చెంగిచెర్ల అనే ఊరు ఉంటుంది. ఏమి లెక్క? చెంగిచెర్ల ఊరు ఆడతారు కదా, అక్కడ ఆడతారు, అక్కడ ఆడతారు, అందరూ ఆడతారు. ఓలి అయిపోయినాక నలుగురు పిల్లగాళ్ళు జోష్కొచ్చి ఇట్లా డీజే పెట్టుకున్నారు. ఇద్దరు ముగ్గురు అక్కలు కూడా డాన్స్ చేసారు జోష్లో. ఒకరిని చూసి ఒకరి జనాన్ని డాన్స్ చేస్తే వాళ్ళు వచ్చి ఇలా మీరు మాకు ఎంజాయ్ ఉందని చెప్పి వాళ్ళు వచ్చి కొట్టిపోయారు. వాడా తెలంగాణలో ఏ ఊర్లో? చెంగిచెర్ల. మన ఊర్లో మన పనులు చేసి మనం 10 మంది పిల్లలం డాన్స్ చేస్తే మైకి పెట్టుకొని మనల్ని కొట్టారు. ఇంకో 2 రోజులు మనం ఇంట్లో ఉంటే ఏమైతుందో ఒకసారి యాడ్ చేసుకోవాలి. ఏమైతుంది? మన శివాజీ బొమ్మ. ఏం బొమ్మ? ఏం బొమ్మ? శివాజీ. ఎవరు శివాజీ? మన హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప నాయకుడు. శివాజీ బొమ్మకార ఒక మన మతస్థుడు అయినటువంటి వ్యక్తి అసభ్యం చేస్తుండు, అశుద్ధం చేస్తుండని అడ్డం పోతే 15 రోజులు జైల్లో పెట్టారు మన పిల్లల్ని. పెట్టిరా పెట్టలేదా? అంటే మన గుడికి మనం పోవద్దు, మన బడికి మనం పోవద్దు, మన పండుగ మనం చేసుకోవద్దు. చేసుకోవాలా అత? చేసుకోవాలా అత? అయితే మన పండుగ మనం చేసుకోవాలా అత? మన పండుగ అయితే మనం ఉండదా? ఒక రోజు 5 సార్లు మైక్ పెడితే ఉంటుందా? ఆ రోజు వెళ్తున్నామా? మరి మనం ఒక్క రోజు ఓన్లీ పండుగ డాన్స్ చేస్తే మనల్ని కొడతారా? ఒక్కసారి ఆలోచించాలి. హిందూ బంధువులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నాం మనం? మా పండుగ మేము చేసుకుంటున్నాం, మీ పండుగ మీరు చేసుకోవాలి. అంతేనా? చేసుకోవాలా? చేసుకోవాలా? 180 మంది వాళ్ళను నోరు తీసుకొని ఉన్నారు లేదా? 110 మంది లేని వాళ్ళను వాళ్ళ పండుగ నిశ్చయంగా చేసుకుంటారంట. అక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని 3వ సారి గెలిపించారట. వెంకట్రామరెడ్డి లెక్క ఇంటికి మందరం ఇవ్వకపోవచ్చు, కానీ చదువుకున్న మీ బిడ్డలకి ఎవరన్నా జైలు చేస్తే మీ ఇంటి నిలబడి కొట్లాడే జరగంటే మీ బిడ్డ రఘునంగా నిలబడతాడు, కొట్లాడతాడు తప్ప వెంకట్రామరెడ్డి గారు. ఇక కాంగ్రెస్ ఆయన అయితే మొత్తం రియల్ ఎస్టేట్ పైసలు సూట్ కేసులు పెట్టుకోవచ్చు. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. ఈ పరిస్థితులలో దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారి కోటెత్తారని చెప్తారు. ఎన్ని సీట్లు గెలుస్తారు బీజేపీ అంటే? 400 సీట్లు గెలుస్తారని చెప్తారు. ఎన్ని సీట్లు? ఎన్ని? 400లలో మన మెదక్ ఎంపీ ఉండాలా? ఎంతసేపు సికింద్రాబాద్ ఎంపీ, కరీంనగర్ ఎంపీ దగ్గర ఫోటో తీసుకున్నా మన ఎంపీ మనవాడు ఉంటే మనం గట్టి కొట్లాడి వాళ్ళు పనులు చేసుకుందామా? ఒకసారి ఆలోచించాలి. ఎట్లుండాలి? మన ఎంపీ మనకు ఉండాలా? ఏంటంటే కొత్తగా ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉండే ఉండాలా? వచ్చిందా? ఒక్క పని చేసిందా? ఒక్కసారైనా ప్రభాకర్ రెడ్డిని చూసిందా? ఆయన ఇంటి పేర్లోనే కొత్త ఉంది. ఏమన్నది? ఎప్పుడు చూసినా కొత్తది. రామరెడ్డి సార్ ఇంకా 10 సార్లు పోయిందని చెప్తాడు. 11వ పోతే ఏదైనా రోడ్డు మీద అనుకో నీ పేరేమో ఉండే అంటాడు. మరి ఇంకా 10 సార్లు నా ఇంట్లో వినిపోయింది, దీనికి నా పేరే రామరెడ్డి పటేల్ పోయి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. రామరెడ్డి పటేల్లో గుర్తుపెట్టుకోలేరు వాళ్ళు, గజ్వేల్ కేంద్రంలో గుర్తుపెట్టుకుంటాడా? అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ ఎలక్షన్ లో కేసీఆర్ కోసమో హరీష్ రావు కోసమో జరుగుతున్నాయా? ఈ ఎలక్షన్ లో ఈ దేశం కోసం జరుగుతున్నాయి, నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్నాయి. ఈ దేశం మంచి ఉంటే మనందరం మంచి ఉంటామని మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరికేయాలి? ఇదొద్దా? కేసీఆర్కి రావడాక ఎవరికేయాలి? మా శోభక్క కూడా వేయాలి. పువ్వుకి ఎవరికేయాలి? నరేంద్ర మోడీకి వేయాలి. కేసీఆర్ ఒక్క నోటు తప్ప ఇంట్లో కూడా మనమే తెచ్చుకోవాలి. చెల్లెట్లా ఓటేస్తానికి రాదు. వస్తుందా? చెల్లెత్తరా? మరి బావ పోతాడా, బాంబర్తి పోతాడా కానీ ఇంకొకరి ఇద్దరు కూడా ఏర్పెట్టుకున్నారు. పోతారా? అందుకని మన ఓటు మనమే వేసుకోవాలి. దేనికి వేసుకోవాలి?
ఎవరిని పంపిద్దామనే చూద్దాం, పోలీసులు చూస్తారు. ఎవరిని పంపుదాం? పెద్ద కొడుకును పంపుదామా? పెద్ద కొడుకును పంపుదామా? చిన్న కొడుకునా? చిన్నోడు నెలలో వచ్చింది, ఉండదు. పెద్దలు పంపుతాం, అబ్బాయి పంపిద్దాం. అందుకని ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించారు. ఎప్పుడన్నా ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే సభ వచ్చిన ఎవరైనా బస్ స్టాండ్ గీడుంటే సౌలత్ ఉంటుందా, కాలుంటే సౌలత్ ఉంటుందా? బస్ స్టాండ్ ఏమి ఉండాలి? గీడున్నారా? ఉన్నారా బస్ స్టాండ్? ఉన్న బస్ స్టాండ్ ఊళ్ళో పెట్టిండా? ఎడ పెట్టిండు బస్ స్టాండ్? ఎవరో రియల్ ఎస్టేట్ కోసం, ఆడ రియల్ ఎస్టేట్ దండాల కోసం పెట్టుకున్నాడు. అక్క ఎనిమిది ఇంకా రాత్రి 10 అయినా ఇంటికి అలకగా పోతారు, కాలేజీకి వెళ్ళొచ్చి పోతారా పోరా? ఇప్పుడు దిగితే ఏం చేయాలి? వాళ్ళ నాయన అవైలబుల్ బస్ స్టాండ్ కాడ ఉండి బిడ్డలు ఇంటికి వేసుకోవాలి. అంతేనా కాదా? ఈ ఉంటే సౌలత్ ఉంటుందా, ఆ ఉంటే సౌలత్ ఉంటుందా? అందుకనే చంద్రశేఖరరావుకు ఢిల్లీలో రోడ్లు ఇచ్చారు. ఏం రోడ్లు ఇచ్చారు? ఎరికేనా? తుగ్గులకు రోడ్లు ఉంటుండే చంద్రశేఖరరావు. ఎవరుంటుండే? అబద్ధం చెప్తాడు అన్ను. చంద్రశేఖరరావు ఇల్లు ఎవరుంటుండే? ఢిల్లీలో తుగ్గులకు రోడ్లు ఉంటుండే. ఎవరికి ఒకరు పేరు చెప్తారు, అంత పిచ్చి పిచ్చి అని ఏ పిచ్చోడు బదులు తుగ్గులకు అని చెప్పుడు. చెప్పులేవా? చంద్రశేఖరరావు 10 ఏళ్ళ ఇంట్లో ఉన్నారు, అందుకని ఇట్లా చేసిండు. ఇక మా ఆర్ఐ కాలనీ వాళ్ళు వచ్చిండు అన్నారు, ఇష్టపడేది వచ్చిన్నారు. వారి పరిస్థితి లేదు. చంద్రశేఖరరావు ఏం ముచ్చట చెప్పిండు? డబుల్ బెడ్రూమ్ కడతారట, కోడలు కో బెడ్రూమ్, అత్త కో బెడ్రూమ్, ఇంటి వెనుక బర్రెలు, ఇంటి ముంగట కోళ్ళు. అని వచ్చినాయా బర్రెలు? వేములగడ్డకి బర్రెలు తెచ్చిరా? ఆనే ఇడిచిపెట్టి తెచ్చుకోరు పాపం మా ఏములగడ్డలు, వేములగడ్డకి ఇష్టాపూర్వాళ్ళు. బర్రె పోయింది, బర్రె పోయింది. కింద ఒకరు మీద ఒకరు ఉంటే బర్రెలు ఎలాగట్టేయాలి? బర్రె మీదిపోతుందా? మరి కింద కట్టేస్తే కింద నిలబెట్టబట్టే. బర్రెవా, ఎద్దువా, వ్యవసంబా, మల్లన్న సాగర్ లో భూములు పోతే రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లు ఎత్తేసింది ఏదంటే వెంకట్రావు తప్ప ఇంకెవరు కాదు. ఎవరు ఆ రవీంద్ర కాంట్రాక్ట్ ఎక్కారు. అది కూడా వెంకట్రావు రెడ్డి కంపెనీ, రాజపుష్ప కంపెనీ తప్ప ఇంకోటి కాదు. పర్సెంటేజ్ కోట్లు ఎత్తారాక ఏదరా? ఒక్కసారి ఆలోచించారాక దయచేసి. నేనేలా కోపంతో చెప్తలేను. మనందరి కడుపు కోత కారణమైన వెంకట్రావు రెడ్డికి పేరుతో బుద్ధి చెప్పారు. నోట్లు తీసుకొని ఓట్లు పోకేయాలి. నోట్లు ఎవరై కాలాలు పెంచుతారు. నోట్లు ఎవరై ఇంటికి తులం నచ్చిన పంచమనాలి. అడగాలి ఇక్క తీసుకోవాలా? 5 ఏళ్ళ కూడా దోచుకున్నారు వెంకట్రావు రెడ్డి. తీసుకోవాలా? పుణ్యానికి వచ్చిన గెస్ట్ హౌస్లు ఉన్నాయి బెంగాం పిల్లలతోటి. ఉత్తర కేసీఆర్ కాలు మొత్తే ఫ్రీగా ఎమ్మెల్సీ తప్పిపోయిండు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు జై తెలంగాణ అని జెండా పెడితే ఏమి ఇవ్వలేదు. నేను ఒకసారి మీరు ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రజలందరూ మేలు వెళ్ళే నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఒక్కసారి మీ అందరూ ప్రేమ అభిమానాలను పువ్వు గుర్తు మీద రూపెట్టాలని మీ అందరినీ కూడా సమన్వయంగా వేడుకుంటూ, ఎండాకాలం ఎక్కువ ఉంది, చీకటి పూట వచ్చినా